ప్రపంచంలోని అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్ను కాపాడేందుకు బ్రెజిల్ ప్రభుత్వం సరికొత్త ఫారెన్సిక్ సాంకేతికతను రక్షణ కవచంగా మార్చుకుంది. అమెజాన్ పరిధిలో అడవుల నరికివేతకు, గిరిజన ప్రాంతాల వినాశకానికి కారణమవుతున్న అక్రమ బంగారు తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు గోల్డ్ ఫింగర్ ప్రింటింగ్ అనే వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా బంగారం ఏర్పడే సమయంలో అది ఆయా ప్రాంతాలలోని రాళ్లు, నదీ గర్భాల నుంచి వెండి, రాగి వంటి సూక్ష్మ కణాలను పీల్చుకుంటుంది. ఇప్పుడు ప్రత్యేక సాంకేతికత పరికరాల ద్వారా స్వాధీనం చేసుకున్న బంగారం నమూనాలను విశ్లేషించి ఆ బంగారం చట్టబద్దమైన గనుల నుంచి వచ్చిందో లేక సంరక్షిత గిరిజన ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్వితీశారో పోలీసులు ఖచ్చితత్వంతో ఆధారాలతో సహా తేలుస్తున్నారు. రక్షిత అడవుల్లో అక్రమంగా బంగారం తవ్వి మార్కెట్లోకి తెస్తున్న ముఠాల గుట్టును గోల్డ్ ఫింగర్ ప్రింటింగ్ సాంకేతికత రట్టు చేస్తోంది. దేశ రాజధాని బ్రసీలియాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినలిస్టిక్స్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోల్డ్ ల్యాబ్లో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. 2023 నుంచి ఇప్పటి వరకు అమెజాన్ ప్రాంతంలో 12 లక్షల ఎకరాల అడవులు మైనింగ్ వల్ల ధ్వంసమయ్యాయి. దీనికి తోడు బంగారం వెలికితీతలో వాడే పాదరసం వల్ల నదులు కలుషితమవుతున్నాయి.